నిమిషాలు మనం లేచి దేవుని స్తుతిస్తాం. కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిస్తాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు ఎక్కడ తిరగకూడదు. హల్లెలూయా. వి గ్లోరిఫై అండ్ మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్. ప్రభా నీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీ కనికరమును బట్టి అయ్యా మీ స్తుతులు 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 స్తోత్రాలు అయినా. హల్లెలూయా. గ్లోరీ బిలాంగ్స్ టు యు ఫాదర్. ఓ రబాల రబా షఖల రమా మమ మమ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా వాక్యం చెప్పిన నన్ను అభిషేకించి మాట్లాడి సరిచేయమని కోరుతున్నామయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీకే వందనాలు స్తుతులు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఫాదర్ వి గ్లోరిఫై అండ్ మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్ మైటీ గాడ్. అయ్యా నీకు వందనాలు అయ్యా. ఇంతమైతే ఆన్లైన్ ద్వారా చూస్తున్న వాళ్ళని కూడా తండ్రి మీరు మాట్లాడి వాళ్ళతో కూడా కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. శక్తితో కాదు, బలంతో కాదు, ఆత్మకార్యం జరుగుతుందని చెప్పినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూస్తే అంచె దినములలో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. యూట్యూబ్లో మనం చూస్తే కూడా చాలా మంది ఇదే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో జరిగేది కూడా మీరు ఆలోచించుకోండి. మన ప్రపంచంలో జరిగేది కూడా మనకి ఎక్కడో చూపిస్తలేదు. మన మామూలుగా ఉన్న ఇప్పుడు ఉన్న ఛానల్స్ ఉన్నాయి కదా, తెలుగు ఛానల్స్లో కూడా మీరు చూస్తున్నారు. ఏమైతే భూమి కూడా తిరుగుతుందంటే స్లోగా తిరుగుతుందండి. చాలా మార్పులు చెప్పుకుంటూ పోతే రోజుకో న్యూస్ వస్తుంది. ఎందుకంటే మన అమెరికాలో కూడా ఒకటి గ్రహశకలం మధ్యలో బస్ట్ అయిపోయి వాళ్ళు కిందికి వచ్చి బస్ట్ అయితే ఎంతోమంది చచ్చిపెట్టాలంట. కానీ మీద బస్ట్ అయింది కాబట్టి అది వాళ్ళకి ఏం కాలే. కానీ అట్లాంటి త్వరగా అది గుర్తుపట్టకుండా వచ్చేసిందంట కిందికి. అంటే మనిషి కాపాడుకోగలుగుతాడా ప్రాణాన్ని అంటే కాపాడుకోలేడు. ఎందుకంటే గాడ్ ఓన్లీ షుడ్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం నేర్చుకోవాలని ఏంటంటే విధేయత. విధేయత నేర్చుకున్నప్పుడు, వాక్యానికి లోబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కాపాడబడతావు నువ్వే. మీరు వాక్యం విన్నందుకు మీకు మేలు జరుగుతుంది, నాకు కాదు. ఎందుకంటే చెప్పేటోళ్ళ కన్నా ఎక్కువ వినటోళ్ళకే మేలు జరుగుతుంది. ఎందుకంటే మోసపోకుండా ఉండాలంటే నువ్వు ఉండలేవు, నేను ఉండలేను. మనకు వాక్యం ద్వారానే కవరింగ్ ఉంటుందండి. వాక్యం ద్వారానే చుట్టూ కవరింగ్ ఉంటుంది. చూడ మన పిల్లలకు భర్త మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు కాదు అనుకున్నా కానీ వాక్యమే నిరూపణ అవుతుంది, వాక్యమే నెరవేరుతుంది. నీ మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలు, అవి మార్చుకోవాలి. నువ్వు మాట్లాడుతున్నావు నెగిటివ్ మాటలు, ఇది కాదు కాదు కాదని అదే రిజెక్షన్, అది రిజిస్టర్డ్ అయిపోతుంది మైండ్లో. నువ్వు మాట్లాడుతుంది రిజిస్టర్డ్ అవుతుంది. ప్రతిసారి నువ్వు ఏంటంటే నీ పరిస్థితులను చూసి నువ్వు మాట్లాడుతున్నావు. అది చాలా తప్పండి. అది ఉందా బైబిల్లో? లేదా? మీరు బైబిల్లో చూసుకోండి వాక్యాలు. విశ్వాసం అనేది కనపడుతుందా? చెప్పండి. విశ్వాసం అనేది అన్సీన్. మరి దాని గురించి నువ్వు పెడతావు, చూసిన దాన్ని నమ్మేటి చెప్తావు? చెప్పలేవు కదా. నీ పరిస్థితులు తీవ్రతగా ఉన్నాయి, ఇంట్లో బయట ఉన్నాయి, ఒకవేళ ఆర్థిక ఇబ్బంది, గొడవలు, ఇంకోటి ఏదైనా అనుకోండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ నువ్వు చూసి ఏం డిసైడ్ చేస్తున్నావు అంటే అమ్మో ఇది కష్టమని మనం అనుకుంటాం. నేను కూడా అనుకుంటా, నేను పెద్ద గ్రేట్ కాదు, నేను కూడా మనిషినే కాబట్టి నాకు కూడా నేను కూడా కొన్నిసార్లు నేను కూడా పడిపోతుండొచ్చు. అంటే పడిపోతున్నా అంటే సెన్స్ ఏంటంటే కిందికి అయిపోతాం, డౌన్ అవుతాం, మనం లో అయిపోతాం. చూడండి, లో అవుతాం మనం. అప్పుడు ఏంటంటే ఎవరు మనల్ని లైక్ తీసుకొస్తారంటే వాక్యమే. నువ్వు చూసి మాట్లాడకు, అది రిజిస్టర్డ్ అయిపోతుంది నీకు మైండ్లో. అందుకే బైబిల్లో ఏం క్లియర్గా ఉంది ఏంటంటే మనుషుడు ఏం ఆలోచిస్తాడో దాని ప్రకారం ఉంటాడు అంటున్నాడు. ఇప్పుడు వచ్చి దేవదూతలు వచ్చి నీకు చెప్పారు ఇంటికి వచ్చి, ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్తారా? కాదు. ఏం చేయాలి మరి అంటే నువ్వు చెప్తున్న వాక్యాలు విని దాని ప్రకారం చేయమంటాడు దేవుడు. ఏమంటాడు?
వినువారుగా ఉండకండి, చేసేవారుగా ఉండండి. ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోవాలి చేసుడు. ఏం చేసినాం, ఏదో పోయినాం అట్లా చర్చికి అట్లా కూర్చున్నాం, బోధలు ఎన్ని వచ్చినాం, మార్పు రాదు. మార్పు రాదు, ఎన్నిసార్లు వచ్చినా మార్పు రాదు. ఎందుకంటే మనము ప్రయాణం అవుతున్నాం. మీరు అనుకుంటున్నారు మనం ఇక్కడనే ఉన్నాం అనుకుంటున్నాం, మనం ప్రయాణం అవుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. ఎట్లా చెప్పండి, వయసు పోతుందా లేదా? వయసు మనతో ఉంటుందా? వయసు ఒక్కొక్క ఇయర్ నీ బర్త్డే అవుతుంటే నువ్వు వయసు తగ్గుతుంది నీకు, అర్థమవుతుందా? వయసు పెరుగుతుందా తగ్గుతుందా? ఎవ్రీ బర్త్డేకి ఏమవుతుంది, వయసు పెరుగుతుంది నీకు. 50 ఉందనుకో 51, 30 ఉందనుకో 31, 40 ఉందంటే 41 అవుతుందా? అట్లే ఉంటుంది అక్కడనే. మనం ఎన్ని ఇయర్స్ వచ్చినా, మీరు ఎన్ని నేను చూసినాయి నా ఇయర్స్ ఉంటాయి, మీరు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకొని మీకు అర్థమైపోతుంది. బ్యాక్లో ఎట్లా వచ్చినా, ఏం కథ, నా లైఫ్ ఏంది, నా మ్యారేజ్ ఏంది, నాకు పిల్లలు ఎట్లా పుట్టి ఏది అన్నీ నువ్వు చూసుకుంటే నీకు హిస్టరీ సినిమా కనపడుతుంది. అవునా కదా చెప్పండి? ఎందుకంటే మనకు కనపడుతున్నాడు. మనం ఏం చేసుకోవాలంటే ఈ ప్రయాణం ఇంతటితోనేనా కాదు, రెండే ఉన్నాయి నేను చెప్పిన. ఒకటి నరకము, రక్షించబడిన వాడు నరకం పోతాడు, రక్షింపబడిన వాడు ఎక్కడ పోతాడు? పరలోకం పోతాడు. ఈ రెండు దారులకు పోతారు ముందు మనుషులు. అందరూ ఆల్ పీపుల్ ఆర్ గోయింగ్. ఎవరు ఉండరు పర్మనెంట్గా, లోకంలో ఎవరు పర్మనెంట్గా ఉండరు. అది మీకు తెలుసు కదా. మనం పరలోకం వెళ్ళాలంటే దేవుడు కొన్ని చెప్పాడు, నరకం పోవాలంటే అవిధేయతగా ఉండొచ్చు, ఎట్లా పడితే అట్లా జీవించి, విచ్చలవిడి జీవితాలు జీవించి, లోకంలో మునిగి తేలి మనం ఏదైనా చేసుకున్నాం, ఎట్టనే వెళ్ళిపోవచ్చు దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు తప్పులు చేసుకుంటే వెళ్ళిపోతావు దాంట్లోకి, అంతే. కానీ బైబిల్ ఏమాడు, ఇది ఇరుకు మార్గం. పరలోక మార్గం ఏంటంట? ఇరుకు మార్గం. ఎందుకంటే లోకం ఒక తిరగబోతుంది. నువ్వు లోకంతో పోతే నీకేం బాధలు ఉండయి, నీ కష్టాలు ఉండయి, నీ శ్రమలు ఉండయి. కానీ నువ్వు లోకానికి విభిన్నంగా ఉంటున్నావు అనుకో, అప్పుడు శ్రమలు వస్తాయి. నిన్ను పొద్దుతుంటారు, పొడుస్తుంటారు. ఎందుకంటే నువ్వు వాక్యంలో లేవు కాబట్టి, నువ్వు వాక్యంలో ఉన్నావు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎట్లుంది ఇక్కడ బైబిల్లో చాలా మంది అర్థం చేసుకోరు. వెలుగుకు చీకటి పొత్తుందా లేదంటుండు. కాబట్టి పొద్దుగాల అయింది, ఇప్పుడు మనం వెలుగు చూస్తున్నాం. చీకటి ఎప్పుడు అవుతుంది? రాత్రి అవుతుంది. చీకట్లో ఏం చేస్తాం? పండుకుంటాం. బయట ఎక్కడ తిరుగుతారు? ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ తిరగలేము. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరగగలం. మరి రాత్రి ఎవరింటికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, బండ్లు పెట్టేసుకొని పండుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ టైం మనకు బాడీ అంతా కూడా అంటే పండుకున్నప్పుడు అంటే రెస్ట్ మొత్తం మనకు రిపేర్ అవుతుందంట బాడీ. ఇప్పుడు మనం సర్వీసింగ్ ఇస్తాం చూడండి బండి, అట్లా నీ బాడీని మొత్తం పండుకుంటే మంచిగా బాడీ అంతా సెట్ చేసుకుంటుంది అంట. పండుకోకపోతే కొంచెం పండుకోరు చూడండి, జబ్బులు ఎక్కువ వస్తాయి వాళ్ళకి. కొన్ని అవర్స్ పండుకోవాలి కంపల్సరీ. మినిమం ఏమంటారు 7 అవర్స్, 6 అవర్స్, 7, 8 అవర్స్, లేకపోతే 6 అవర్స్ పండుకోవాలి. ఏదో 3 గంటలు 2 గంటలు పండుకుంటే ఆరోగ్యం ఉండదు. కాబట్టి కొంతమంది రాత్రులు చాలా సేపు ఉంటారు, జల్దీ పండుకుంటారు. 2-3 గంటలు పండుకుంటే నీకు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది మెకానిజం ఎప్పుడు చేసుకోవాలి, బాడీ నైట్ చేస్తుంది. అది నీకు ఎక్కడైనా సెట్టింగ్ ఉందనుకో, అది సెట్టింగ్ చేస్తుందంట బాడీ. చూడు దేవుడు ఎంత అంటే, నాకు అదే అనిపిస్తుంది. బైబిల్ ఏముందంటే, నన్ను నిర్మించిన రీతి చూస్తే దావీదు అంటుండు, నాకు భయము ఆశ్చర్యం పుడుతుంది అంటున్నాడు. అర్థమవుతుంది? ఎందుకంటే దేవుని వాక్యము నిరర్థకం కాదండి, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమాడు, అందరు అబద్ధికులే, నా వాక్యమే సత్యం అంటుడు. ఈరోజు మోసంలో ఉంది ప్రపంచం. నిన్న కూడా న్యూస్లో చూస్తే ఒక ఆయన ఎంత అబద్ధాలు చెప్తున్నట్టే. ఒక ఆయన క్రిస్టియన్ కాదు, మరి ఆయన ఎందుకు తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టినో తెలియదు. కానీ ఎంత అంటే ఇది ఏదో జరుగుతుంది ప్లానింగ్, ఏదో చేసి మనుషులను ఏదో చేసి డైవర్ట్ చేయాలా అంటే, సత్యం నుంచి డైవర్ట్ చేయడానికి సైతాన్ పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఏమంటుంది అది సత్యం నుంచి డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నంటే, మీరు నమ్ముతారా? మీరు నవ్వుతారు మీరు చెప్తే. యేసుప్రభు అంటే చచ్చిపోయిన రోజంట, సమాధి పెట్టినాకంట ఆయన చచ్చిపోలేదంట. ఆయనకంట వైద్యం చేసినట్టు లోపల సమాధిలో. ఇది ఎంత నవ్వుకరం ఇది. ఆయన తీసుకొని వెళ్ళిపోయినట్టు పారిపోయి. బైబిల్కు దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన కూర్చోబెట్టి యేసుప్రభు బొమ్మ పెట్టి సిలువ పెట్టి ఎవరినో కూర్చోబెట్టి చెప్తున్నట్టే. ఏం మాట్లాడదు? ఏంది ఇలా గుర్తుందా, జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతుండు? మళ్ళీ వచ్చిండంటే యేసుప్రభు, మళ్ళీ వచ్చి ఇక్కడ నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుంటాడు. ఆ దేవుడు నేర్చుకుంటాడా, నేర్పిస్తాడా? అంటే ఇక్కడ ఫూలిష్ మాటలు అసలు ఎట్లా మాట్లాడుతుర్రో మనుషులు. నీకు తెలిస్తే మాట్లాడు, నో ప్రాబ్లం. తెలియకపోతే కల్పన కథలు అని చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు, బైబిల్ అంతా ఉట్టిదే, మాయ అంతా కల్పన కథలు. వాళ్ళు రాసుకున్నారు బుక్కు, ఏమి లేదు దాంట్లో, ఉట్టిదే. అందుకే బైబిల్ అన్నాడు ఒక మాట, అది గుర్తొచ్చింది నాకు. దేవుని వాక్యము ఎవరికి వెరితనం అంట? అన్బిలీవర్స్, నమ్మని వారికి వెరితనం. మీకు ఏమంటాడు? శక్తి బలం అంటాడు. బయట వాళ్ళకి ఎట్లా అంట? అది వెరితనం. ఎగతా చేస్తారా బైబిల్? దేవుడు అంత గలీజు. ఆ బైబిల్లో ఏవేవో ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, అప్పు ఉన్నాయి, ఇప్పు ఉన్నాయి.
అని చెప్తున్నారు. చాలా మంది చేస్తున్నారు డిబేట్. ఎప్పుడు ఇంతవరకు పాస్టర్స్ బైబిల్ ఎప్పుడు రాలే. ఇప్పుడు ఈ యొక్క జమానాలు ఎట్లా చూస్తున్నామంటే ఒక రోజు పాస్టర్నే లేడు ఎక్కడ యూట్యూబ్లలో. ఇప్పుడు పాస్టర్లు వాళ్ళు చెప్పే కథలని మళ్ళీ వాళ్ళు చెప్పుడు, వాళ్ళు దాన్ని కౌంటర్ ఇచ్చుడు, ఇవన్నీ జరుగుతున్నాయి టీవీలలో చూస్తున్నారు. కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నేనేం ఆశ్చర్యపడతలేను. ఎందుకంటే దేవుడు అన్నాడు అబద్ధ బోధకులు, సత్యాన్ని అడ్డగించే సైతాను. దీని వెనక ఏంటంటే సత్యాన్ని అడ్డగిస్తుంది. అది ఎందుకు చెప్పండి? నమ్మొద్దు. సైతానికి ఏంటంటే వాక్యాన్ని నమ్మొద్దు, యేసు ప్రభు నమ్మొద్దు, పరలోకం లేదు అని నమ్మాలి అని చెప్తుంది. అది కరెక్ట్. ఆ బైబిల్లో ఏమంటాడు దేవుడు? నేను పోయి నీకు లేచింది రుజువులు ఉన్నాయి, అక్కడ పోయినా పోలేదని ఎటు చెప్తాడు ఆయన? సమాధి తెరవబడ్డది, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న గురకాలు పడిపోయారు, అక్కడ ఉన్న రోమన్ సోల్జర్స్ పడిపోయారు. వీళ్ళు ఏమంటారు? రాత్రే పారిపోయిండండి, దేశం వదిలిపెట్టి పారిపోయాడు. దేవుడికి పారిపోయేంత అవసరం ఏముంటుంది? అసలు కొంతమంది దేవుడు అని నమ్ముతలేరు. యేసు ప్రభువును ఒక ప్రవక్తను ఒక మంచో అనుకుంటారు, కానీ ఒక దేవుడు అని నమ్ముతలేరండి. ఎంత తప్పది! నీకు తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేసుకుంటారు. అంత ఈజీ నా బైబిల్? అంత ఈజీగా తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే దాంట్లో ఒకటి ఏంటంటే ఇది ఆత్మధార రాయబడ్డ వాక్యము ఆత్మానుసారులకే అర్థమవుతుంది, లోకంలో అర్థం కాదు. కాబట్టి చెప్తున్నట్లు, ఎందుకంటే ఇటు జరుగుతున్నాయి చాలా లోకంలో. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు, ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కన్యక ఎవరు? మరియా. కన్యకు పిల్లలు ఎట్లా పుడతారండి? తప్పు కదా అది, అట్లెట్లా అవుతుంది? సైన్స్ ప్రకారం కాదు, కరెక్ట్ కాదు కదా అని మాట్లాడుతున్నప్పుడు మరి నీకు జ్ఞానం ఎంత ఉంది? ఈ లోక జ్ఞానం కాబట్టి గట్టిగా మాట్లాడతావు. ఆత్మీయ జ్ఞానం ఉంటే ఏమర్థమవుతుంది? దేవుడు ఏదన్నా చేయగలుగుతాడు. దేవుడు ఎట్లా పరిశుద్ధాత్మ ద్వారా గర్వం ధరించబడ్డదని ఉంది. దేవుడు మనిషి ఇచ్చినోడు, మనిషికి అవయవాలు పెట్టి ఊపిరుదినోడు, ఆయనకు తెలియదా ఏం చేయాలో? మనుషులతో సలహాలు తీసుకుంటాడా దేవుడు? అవసరమా ఆయనకు? నువ్వు ఈ పదంగా మాట్లాడితే నీకు ముక్క కూడా అర్థం కాదు బైబిల్. మరి ఎట్లా పుడతాడు? చాలా మందికి ఇదే క్వశ్చన్, ఎట్లా పుడతాడండి? ఎట్లా పుడతాడు? అట్టడే పుడతాడు. మరి దేవుడు కాబట్టి ఎట్లా పుడతాడు? నేను పుడతామా అట్లా? నేను అద్భుతాలు చేయగలుగుతానా సొంతగా? నేను చేసినాక దేవుని నామంలో చేస్తాం, అంతేగాని సొంతగా ఎవరికి ఉంది శక్తి? ఎవరికి లేదు. లోకంలో ఏ ప్రపంచంలో ఎవరికి లేదు శక్తి. కాబట్టి ఇట్లా చాలా మంది, ఎందుకంటే కొంతమంది నమ్ముతారు ఇవి, ఎందుకంటే నమ్మటోళ్ళు నమ్ముతారు. ఇప్పుడు వీక్ ఉన్నారు అనుకోండి నమ్మేస్తారు, జ్ఞానం లేదు అనుకోండి నమ్మేస్తారు. కాబట్టి ఏంటంటే సైతాన్ ప్లాన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ట్రూత్ తెలియదు ఎవరికి. ఈ వాక్యం అనే సత్యం తెలియకూడదు. దీన్ని ఏదో మాయ చేసి గోల్మాల్ చేసి ఇది వాక్యమే కాదు, ఈయన దేవుడే కాదు, పరలోకమే లేదు, నువ్వు రక్షణ పొందుకోకపోయినా ఏం కాదు, నీకేం కాదు, నేను భయపెడుతుర్రు అంతే, నువ్వు రక్షణ అవసరం లేదు, నీకు బాప్తిజం అక్కర్లేదు అని చెప్పేటోళ్ళు చెప్పే రీతిగా తీసుకొస్తారు మనుషులను. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈరోజు మోసపోకుడి అన్నాడు దేవుడు. మోసపోయే రోజులలో ఉన్నాం. ఎందుకంటే చూడండి, వార్ జరుగుతుంది, 2-3 వారాలు జరుగుతున్నాయి. బైబిల్ ఏముంది? లాస్ట్ డేస్లో మోసాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు. నిన్న వచ్చింది భూకంపం, మీరు చూసి ఫిలిపియన్లో 7.8 భూకంపం వచ్చింది. పిల్లలు ఇట్లా పట్టుకొని కూర్చున్నారు. మనకి మంచిగా క్షేమంగా ఉన్నామంటే గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞత కలిగి దేవా నన్ను కాపాడుతున్నావు, దేవా. మనకట్టు వచ్చి ఏమైనా అయిందనుకో, మనం ఒక నిమిషం దేవుడికి ఎంత అండి ప్రాణం చేయాలంటే తీస్తాడు, పెట్టాలంటే పెడతాడు. మనం దానికో పెద్ద గ్రేట్గా ఫీల్ అవుతాం, కానీ చాలా తప్పు. తగ్గించుకున్నప్పుడే ఇచ్చిస్తాడు దేవుడు. కానీ మనం గర్వపడి మన దాన్ని బట్టి మనం గర్వపడితే మాత్రం అసలు ఒప్పుకోడు దేవుడు. ఒక్కటి నేను చెప్తాను ఏంటంటే, సూచిందని నమ్మొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు క్రిటికల్గా ఉందని నాకు చెప్పినా నేను ఒకటే చెప్తా, దేవుడు చేస్తాడు అంతే చెప్పాలి. నేనైతే అదే చెప్పాలి. వాక్యం నాకు తెలిస్తే అదే చెప్పాలి ఎవరైనా. నేను కాదని చెప్తే ఇంకా నువ్వు బైబిల్ ముట్టుకొని అర్హత లేదు నీకు. నీ పరిస్థితులు మారాయని చెప్పిన వాటి నీ బైబిల్ ముట్టుకొని అవతల నేను క్రిస్టియన్ అనిపించుకోవద్దు ఇక. అవునా కదా? ఇంకెవరైనా అడుకోండి కావాలంటే. నేను చెప్పిన దాన్ని మీరు అడగండి, ఇట్లా అన్నారండి పాస్టర్ అని చెప్పండి. నేను తప్పైతే నేను ఒప్పుకుంటాను. ఇది కూడా చెప్తున్నాను, ఎందుకంటే మేము సరి చేయాలని కోరుతున్నా. నాకు మేము ఏ పగలేదు, కక్ష లేదు. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. ఏ సేవకుడు అయినా ఒక కుటుంబం నిలబడాలని కోరుకుంటాడు, కుటుంబం పడిపోవాలని కోరుకుంటాడు. కుటుంబం పాపం నుండి సంతోషపడాడు ఏ పాస్టర్ కూడా. అర్థమవుతుందా? కుటుంబం ఒక ప్రాబ్లంలో వెళ్తున్నప్పుడు, సెటనిక్ దారు నడిపింపబడుతున్నప్పుడు, అది భర్త కానీ భార్య కానీ, ఒక సేవకుడు భారం ఉంటుంది. ఎందుకంటే అయ్యో ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, దాన్ని కాపాడదామంటే కాపాడలేకపోతున్నా అనే భారము నాకున్నది. అది కాబట్టి కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతా. ఎందుకంటే మీ మంచికే, వ్యక్తిగతంగా నాకు మీ మీద ఏ కక్షలు లేవు, ఉన్నాయా లేవో మీకు కూడా తెలుసు. ఎందుకు ఆత్మీయంగా గతిస్తున్నా. మీరు డైరెక్ట్ మిమ్మల్ని ఏదో తిడుతున్నాను మీరు అనుకోకూడదు. ఆ గతించడానికి అధికారం దేవుడు ఇచ్చాడు సేవకులకు. తిమోతి పత్రిక చదవండి. సేవకులకు అధికారం ఇచ్చాడు, సరి చేయమన్నాడు, సరి చేసాలా కట్టాలా అధికారం ఒక సేవకులకే ఇచ్చాడు. ఎందుకంటే బైబిల్ ఏమన్నాడు? నేను ఏమి చేయాలనుకున్న ఆమోసులో చెప్తున్నాడు దేవుడు, ఫస్ట్ నా ప్రవక్తలకు చెప్తా, నా సేవకులకు చెప్పినాకనే నేను ప్లాన్ రివీల్ చేస్తాను.
అంటే ఎవరు ఇంపార్టెంట్ చూడండి, సంఘం నుంచి జరుగుతుంది అంత గమనించండి. అంటే మీరు సంఘం వదిలిపెడితే బతుకులు వేస్ట్ అయిపోతాయి. ఎవరైనా ఎక్కడైనా, ఈ సంఘమే కాదు ఏడైనా పోవాలా, పోయి వాక్యం వినాలి అంతే. ఓన్లీ మనం వచ్చేది ఏంటంటే వాక్యం వినాలి. ఈ పాలిటిక్స్లో దీనిలో దూరొద్దు. అక్కడ ఏమైనా నీకు అవసరం లేదు. నువ్వేంటంటే వాక్యము సరిగా ఉందా లేదా, వాక్యం నాకు సరిగా ఆహారం దేవుడు ఇస్తున్నా లేదా, ఆత్మీయ ఆహారం అది చూసుకోవాలా. లేకపోతే మోసపోతాం. ఎందుకంటే అనేక ఆలోచనలు పెడితే సైతాన్ గాడు అనేక ఆలోచనలు పెడుతున్నాడు. ఇది ఎట్లా, అది ఎట్లా, అది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు అవుతుంది పెడతాడా లేదా. ప్రతిసారి ఎన్ని ఆలోచనలు వస్తాయండి మన దిమాగ్లో. మనం ఆలోచిస్తూ ఉంటాం, ఇది కరెక్టా, నేను చేసింది అది కరెక్టా, ఇట్లా పోయినా పోలేదా, పోవద్దా, ఉండాలా. నువ్వు ఆలోచించుకోవడం ఒకసారి వాక్యంతో ఆలోచించుకో, జవాబు వచ్చేస్తాను. నీ సొంతగా ఆలోచించుకో, బుర్ర పగల కొట్టుకుని నీకు జవాబు రాదు. కానీ వాక్యంతో నువ్వు ఆలోచిస్తే జవాబు వస్తుంది. కాబట్టి వాక్యం ఎంత ప్రెషస్ అంటే, ఎందుకంటే ఈరోజు తప్పు జరిగింది ప్రపంచం అంతా తెలుసా మీకు? ఆదాము అవ్వ లోబడనందుకే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు నీకు దేవుడు ఒకటి చెప్పిండు, నువ్వు వినను అన్నావు అనుకో, అదే తప్పు, అదే పాపము. పాపం అంటే ఏదో కాదు, పెద్ద పాపాలు ఉన్నాయి బయట లోకంలో, ఆ పాపాలు కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఆజ్ఞ అతిక్రమమే. వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోబడవో, నువ్వు చర్చికి వచ్చిందండగా వాక్యం విని దండగా, ఇంతసేపు కూర్చొని కూడా దండగా. నేను అదే చెప్తున్నాను, వాక్యానికి లోబడాలండి మనం అందరం. ఎందుకు ఈరోజు సమస్య వస్తుందంటే లోబడనందుకే. మాస్టర్ కూడా చెప్తున్నాడు, ఈయన రాజు రమ్మంటే బతాలేడు, ఏమైందో తెలియదు. చెప్పి చెప్పి విసిగిపోయినా నేను. ఎన్నిసార్లు చెప్తాను, 10 సార్లు. మొన్న కూడా చెప్తే, మా గురువారం కూడా చెప్పిన రావాలందరని. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే దేవుడు చెప్పండి. మనకు అన్ని కావాలని కోరుకుంటాం, మనం ఎంత ఇస్తున్నావు నువ్వు ఇంపార్టెన్స్? ఒక సండే రాని కూడా ఇంత ఇబ్బంది నీకు, అన్ని 7 సంవత్సరాలు దాటి రావాలి అట్టున్నది కదా. అంటే అది చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇంత కష్టపడుతున్నావు చర్చికి రానికి ఎందుకు అంటే, దేవుడు అంటే అంత విలువల వెళ్ళకుండా అయిపోయినా మనకు. ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలండి? ఉండొచ్చు సమస్యలు అందరికీ ఉన్నాయి, ఎక్కువ తక్కువ. నీకు ఇంకెక్కువ పర్వాలే, కానీ నువ్వు ఎవరి ఇంకెక్కువ ఇంకా దేవుని కాడకు రావాలి, ఇంకెక్కువ దేవుని ముందు పెట్టుకోవాలి. అవునా కదా? దేవుడు లేకుండా ముందుకు పోలేము. అంత పెద్ద ప్రవక్తనే మోషే ఏమంటాడు, నువ్వు ముందు లేని నేను పోలేను, నువ్వు ముందు లేని నేను పోలేను. మరి మనం ఎంత చెప్పండి? కాబట్టి మోసగాళ్ళు బయలుదేరినట్టు లోకంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఎందుకంటే ఈరోజు మనము చూస్తే ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో మనం జీవిస్తున్నాం చూడండి. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనాలు కొన్ని చదువుకుందాం. రెండు వచనాలు చదవండి ఎవరైనా తీస్తే. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1-2. చూడండి ఏమంటాడు, అంచె దినములలో అంటే లాస్ట్ డేస్లో, ఈ రోజులలో విశ్వాసం నుంచి తొలగిపోతారంట. ఎందుకు తొలగిపోతారంటే, వీళ్ళు ఏమింటారంటే దయ్యంలో యొక్క సిద్ధాంతం, డాక్ట్రిన్ అన్నది ఇంగ్లీష్లో. డాక్ట్రిన్ అంటే దయ్యముల యొక్క సిద్ధాంతం మీకు వింటారు. మరి ఇప్పుడు నీకు దయ్యముల సిద్ధాంతం ఎట తెలుస్తుంది, దేవుని సిద్ధాంతం ఎట తెలుస్తుంది చెప్పండి? ఎందుకంటే మనకు ఒక గొప్ప వెపన్ ఇచ్చిందండి, ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకుంటావో నీ లోబడి వచ్చి ఉంటాడని బైబిల్ చదివిస్తుంది. ఎందుకంటే చూడండి, ఆ రోజు యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నా కూడా పావురమల ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చినట్టు, దేవుని అనుగ్రహం ఆయన మీదకి వచ్చినట్టు. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ ఉంటుంది లోపట. ఎందుకు ఉండాలి మనకు పరిశుద్ధాత్మ? ఏమవసరం అండి అంటే, అది ఉండబట్టే మనం బతుకుతున్నాం. అది మనం గైడ్ చేస్తుంది, తప్పు ఒప్పో చూపిస్తుంది. ఇప్పుడు చెప్పిన కదా, దయ్యమాత్మ ఎట తెలుస్తుంది, దేవుని ఆత్మ ఎట తెలుస్తుంది? నీకు పరిశుద్ధాత్మ ఉంటే బోధిస్తాడు. పరిశుద్ధాత్మ బోధకుడు అని ఉంది. మేము బోధకులు ఉండొచ్చు, అందరికి బోధకుడు ఎవరు? పరిశుద్ధాత్మనే బోధకుడు అంటాడు. అప్పుడు నీకు చెప్తాడు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని. ఇప్పుడు నీకు తెలియదు అనుకో, నువ్వు తప్పు చేస్తావా పోతుంటావు, ఇక ఇటనే పోతుంటావు. ఎవడు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక లాస్ట్కి పడిపోయినాక మొత్తం మనకు దెబ్బలు తాకినాక అప్పుడు మూలుకుంటా కుంటుకుంటా దేవుని కాడుకొద్దామా? ఎందుకు ప్రమాదంలో పడాలా? ఎందుకు మనం దెబ్బలు తాకించుకోవాలా? ముందే మనం అప్రమత్తమై జాగ్రత్త పడితే ప్రాబ్లం ఉంటే పోతుంది కదా. కాబట్టి ఈరోజు విశ్వాసం నుంచి తొలగిపోతున్నాం లాస్ట్ డేస్లో. ఇంకొకరికి ఏంటంటే చర్చికి రావాలని ఆసక్తే ఉండలేదు. మేమేదో పుష్ చేస్తే వస్తారు కానీ సొంతకు వస్తలేదు. ఎందుకంటే చర్చి ఏంటంటే ఇప్పుడు మీరు వస్తే మాకు వచ్చేదా?
మీకు వచ్చే లాభమా? వాక్యం వినటం వాళ్ళకి ఎవరికి లాభం? ఎవరికి లాభం? వచ్చిన వాళ్ళకి లాభం అవుతుంది, మీకు లాభం అవుతుంది. ఎందుకంటే వినుట వల్ల విశ్వాసము వచ్చును. వాక్యం వినుట వల్ల విశ్వాసం వచ్చును. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ దినము దొంగిలించకూడదు. ఆదివారము పరిశుద్ధ దినము. ఏమంటే దేవుడు ఆ పరిశుద్ధ దినం లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు అంటాడు దేవుడు. దీవించబడాలంటే ఆ దినం లోపలికి ఎంటర్ కావాలా. ఎంటర్ అవుడు కాకుండా దాంట్లో ఆ ధ్యానంలో ఉండాలా, ఆ మెడిటేషన్లో ఉండాలా. వీడికి వచ్చి కూడా ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది, ఇంట్లో ఏం జరుగుతుందో, ఇంట్లో ఏమవుతుందో, నా భర్త ఎక్కడ పోయిందో, ఆట పోయింది, ఇదే అప్పులు ఎట్లా కట్టాలి, ఏవో ఉంటాయి అనుకోండి ఎక్సెట్రా. ఈ థింకింగ్ అంతా ఆఫ్ చేసుకోవాలి. ఇక ఉంటాయి సమస్యలు, మాకు కూడా ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. అందరి కుటుంబం మన ఫ్యామిలీ. బైబిల్ ఏమున్నది? పెళ్లి చేసుకునే వాడికి సమస్యలు ఉంటాయి అని ఉంది. బైబిల్ ఉందా లేదా? బైబిల్లో ఉంది. ప్రతి పెళ్లి చేసుకునే సమస్యలు ఉంటాయి. వాళ్ళు పెద్దోళ్ళ, రిచ్చా, పూరా అవంతా కాదు, పేదవాళ్ళని కాదు. ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకునే వాళ్ళకు ఉన్న కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కుటుంబం చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులకు ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒక బాధ్యత, కొంచెం పెరిగినాక ఒక బాధ్యత, పెరిగినాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, మళ్ళీ వాళ్ళకి సెటిల్ చేయాలా, చదివిపియాలా, ఇవన్నీ పెద్ద బాధ్యత. కానీ వీటిలో దేవుడు తోడున్నాడు. మనం సొంతగా అయితే మనకు తల పగిలిపోతుంది, కానీ దేవుడు ఉండబట్టే మనం కాపాడుకుంటా ముందుకు బండి నెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ఒకటి దేవుడు సహాయం మనకు లేకపోతే మనం ఒక ఇంచు కూడా ముందుకు కదలలేము. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అల్టిమేట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు లేకుండా పరలోకం కూడా పోలేవు. అంటే మీరు అనొచ్చు, అరే నేను బాప్టిజం తీసుకున్నా, దేవుడు తీసుకున్నంత మాత్రం సరిపోదు. అడుగులు వేస్తున్నావా? దేవుల్లో నడుస్తున్నావా? ఆనోకు నడిచాను, ఆయన సావు చూడకుండా పరలోకం పోయింది. ఎందుకు? బిఫోర్ అన్నాడు. ముందు ఏం చేసాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ముందు ఎవరికి ఇష్టడుగా ఉండాలా? మనము మనోళ్ళకి కాదు, మన బంధువులకు, మన అమ్మకు, వాళ్ళకి అది ఇష్టలాగా ఉండేది. మన భర్తకు అది కాదు. ఫస్ట్ దేవునికి ఇష్టడు ఉంటే భర్తను కూడా నీకు ఇష్టడుగా మారుస్తాడు. దేవుడు ఉంటే నీ సమస్యలు మారిపోతాయి. కానీ సైతాన్ ఏం చెప్తా అంటే, అసలు నీకు మారదమ్మా, ఇన్ని రోజులు చచ్చిపోయినామని అయిందా? ఎప్పుడో బాప్టిజం తీసుకున్నావు, 10-15 సంవత్సరాలు అయింది, ఒక అద్భుతం అని అయిందా? దేవుని టైమింగ్లో మనం ఎవరమండి క్వశ్చన్ చేయడానికి? ఎందుకంటే ఆ బెతెస్దా కోనేటి కాడ ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 38 సంవత్సరాలు. మీరు ఉన్నారా అన్ని రోజులు? 38 సంవత్సరాలు. కానీ ఆయన అద్భుతం జరిగిందా లేదా? లెమ్మనగా లేచాడు. ఆ పెరాలసిస్ మొత్తం కాలు చేతులు పడిపోయినాయి. లేదంటే దిక్కులు లేచిన పడ్డాడు ఆయన. మొత్తం శక్తి, దేవుని శక్తి ఆయన లోపలికి వెళ్ళిపోయింది. కానీ మనకేం చూపిస్తాడు సైతాను? నువ్వు చేయలేవు, నీకు ఇంపాసిబుల్ ఉంది, నువ్వు శాత కాదు, నీకు జీవితంలో ఇట్టనే ఉంటావు, నువ్వు నీ బతికింతే, అడ్జస్ట్ అయిపో అని ఎవరు చెప్తారు? దేవుడు చెప్పాడు, సైతాన్ చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు, ఇల్లు కొన్నావా ఇంకో ఇల్లు కొనుక్కుంటావు, ఇంకా డెవలప్ అయిపోతావు. అంటే ఇల్లు కొనుక్కుంటే ఆస్తులు సంపాదించడం కాదు, బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. మనం డబ్బు గురించి మాట్లాడతలేము ఇక్కడ. బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు. అది గిన్నె నిండి పొరుగుతుంది. సొలొమోనుకి ఎవరు ఇచ్చారు అంత గొప్ప ధనం? అంత పెద్ద ధనం ఎవరికి వచ్చింది? ఎట్టొచ్చిండు? అంత పెద్ద ధనవంతుడు ఎట్టయిండు? దేవుడు ఎన్నుకున్నాడు ఆయనను. నేను నీ ద్వారా టెంపుల్ కడతా, నువ్వు టెంపుల్ కడతావు అన్నాడు. కానీ లాస్ట్గా ఆయన జీవితం నాశనం అయిపోయింది. అన్ని భార్యలతో నాశనం అయిపోయి ఆయన లోకంకి వెళ్ళిపోయాడు. చూసిరా, ఫస్ట్ బాగా ఉంటుంది, ఎండింగ్ ఏమవుతుందో చూసుకోవాలి. అది ప్రారంభం బాగుంటుంది, స్పిరిచువల్గా వెళ్ళిపోతుంటాం. కానీ అది నిలబడుతుందా? కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ ఉండాలి. కంటిన్యూషన్ ఒక ప్రాసెస్లో వెళ్తున్నావు. దాంట్లో ఒడిదొడుకులు రాకూడదు, మెయింటైన్ చేసుకొని వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తావు మెయింటైన్ చేసుకొని? నీ కళ్ళు ఎప్పుడైతే యేసుప్రభు మీద ఉంటాయో, యువర్ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. నీ యొక్క కన్ను దృష్టి ఎక్కడ ఉండాలంటే యేసు మీద ఉండాలి. యేసు మీద అంటే ఇప్పుడు బొమ్మ, ఎక్కడ బొమ్మ ఉంటే బొమ్మ చూడమంటున్నాడు, అట్లా కాదు. ఈ వాక్యము, యేసు అంటే ఎవరండి? వాక్యమే. ఇప్పుడు నీలో వాక్యం ఉంది, బైబిల్. నువ్వు దాన్ని చూడు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. నువ్వెవరో పక్కనోని వాడిని ఎవడో పిలిచినప్పుడు వాడో గెలిపిస్తాడేమని వాడిని కడబోడు పరిగెత్తు, లాస్ట్కి ఇడికే వస్తావు. ఎందుకంటే దేవుని ముందు ఎత్తుతాయి అన్నీ సొత్తాయి, కానీ మనం పద్దాక వేరే ఎత్తుకుతున్నాం. ప్రయాణంలో మనము ఈ జర్నీనే భయంకరమైన, లోక జర్నీనే మనకి ఏడుపుదు. కానీ బైబిల్లో క్లియర్గా ఉంది ఏంటంటే, పరలోకంలో ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, కేవలము సంతోషమే ఉంటుంది అని చెప్పినా లేదు బైబిల్. ఒక కన్ను డ్రాప్ కూడా నువ్వు ఏడవకుండా, ఒక బాధపడకుండా దేవుడు కాపాడు. అటువంటి ప్లేస్కి పోనీకి నీకు దేవుడు విడుదల ఇచ్చినప్పుడు ఒక మార్గము, ఆ మార్గంలో నువ్వు ఎలా నడవాలంటే నీతిగా నడవాలి, అంతే సింపుల్. కానీ ఇప్పుడు డేస్ మారుతున్నాయి. నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా వినండి. డేస్ మారుతున్నాయి. ఇప్పుడు ఏం కావాలంటే ఉన్న భక్తి కన్నా ఎక్కువ కావాలి, ఉన్న ప్రార్థన కన్నా ఎక్కువ ప్రార్థన కావాలి, ఉన్న సావాసం కన్నా ఎక్కువ సావాసం కావాలి. అర్థమవుతుందా? మేము కూడా పిలుతామని నేను అనుకుంటున్నాం, కానీ వచ్చేటోళ్ళు సండేనే చక్కగా వస్తలేరు. వీక్ డేస్లో ఏమవుతారు చెప్పండి? పుట్టి కూర్చొని మేమేం చెప్పుకోవాలి వాక్యం? ఆసక్తి మీకుంటే మంచిది కదా, పరిగెత్తుకుంటా. ఇన్ని దగ్గర ఉంటున్నాం మనం. దేవుడు అన్నదాన్ని పరిగెత్తన్నట్టు
పాస్టర్ చెప్తాడు వినరు. ఎవరికి చెప్తున్నామండి? ఎవరు మంచి కోసం మీరు కట్టుకుంటారు దాని ద్వారా. మీకు అర్థమవుతలేదు ఫ్యూచర్లో. ఇప్పుడు తెలియదు మీకు, కొన్ని రోజులు తెస్తుంది మీకు. తెలుసా దేవుడు ఉంటే ఎంత ఆశీర్వాదం, దేవుడు లేకపోతే ఏ విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మన కన్నులను గుడ్డోలాగా చేస్తే సైతాన్గాడు సత్యాన్ని చూపించకుండా చేస్తుంటాడు. మీకు అర్థం కాదు. మీరు సొంతగా ఉండండి, ధ్యానంలో ప్రేయర్ చేసుకోండి బాగా, దేవుడే చూపిస్తాడు ఒక మార్గం. నీతో మాట్లాడతాడు దేవుడు. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండి, నేనున్నా, నీకు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనాథని, నీకు ఎవ్వడు తేడా, నువ్వే అనుకుంటున్నావు, అన్ని నువ్వే డిసైడ్ చేసుకుంటుంటావు. ఆ దేవుడు ఏమాడు, నువ్వు అనాథగా నువ్వు అనుకోకు, నేను అనాథగా నేను వదిలలే, నేను యుగ సమాప్తి వరకు నీతో ఉంటా, నీ చెయ్యి వదలను అన్నాడా లేదా? ఇవన్నీ అబద్ధాలా? చెప్పండి మరి. ఈ అబద్ధాలు అయితే బైబిల్ పట్టుకోవద్దు మనం. ఇప్పుడు అబద్ధాలు మీరు అన్నారు అనుకో, బైబిల్ పట్టుకొని అర్హత లేదు మనకు. నేనైనా పట్టుకోకూడదు, ఎవడైనా అపనమ్మకం ఉన్నాడు ముట్టుకోవద్దు బైబిల్. మనకు నచ్చినా నచ్చకపోయినా బైబిల్ వాస్తవము. ఎందుకంటే ఆది అందు ఎక్కడుందండి బైబిల్? దేవుని యొద్ద ఉంది కాబట్టి. అది ఎందుకు నమ్మాలి మనం? బైబిల్ ఎప్పుడుందండి? భూమి పునాదులు పుట్టకముందే ఉంది బైబిల్. వర్డ్ ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. శిక్షణ ఆది అందు వాక్యం ఉండేను. ఆది అందు అంటే భూమి పునాదులు వేయకముందు. అర్థం చేసుకోండి. ఈ బైబిల్ ఇప్పుడు నీ చేతులు ఉందంటే నువ్వెంత అదృష్టవంతురాలు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ దగ్గర ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో పట్టుకున్నావంటే నువ్వెంత ధన్యురాలు. అర్థమవుతుందని ఎంత ధన్యురాలు అని నువ్వు అనుకోవాలా. ఎందుకు చెప్పు? ఇది ఎప్పుడుంది? ఎక్కడుంది ఇప్పుడు? ఆది అందు దేవుని వాక్యం. ఈ వాక్యము మీ దగ్గర ఉంది. దీన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఈ వాక్యము లేక బాధపడుతున్నారు కొంతమంది. కొన్ని కంట్రీలో బైబిల్ చదవడానికి లేదు రూల్స్. కొంతమంది ఆరాధన సీక్రెట్ చేసుకుంటారు, ఆరాధన చేసుకోనికి కూడా పర్మిషన్ లేదు. మన కాడనే ఉందండి. ఎన్నో స్టేట్స్లలో యాంటీ కరప్షన్ బిల్లు తీసుకొచ్చారు. ఆడవాళ్ళు ఏదైనా పద్ధతిగా చేసినా పట్టేసుకుంటారు. పద్ధతిగా చేసినా ఫోర్సబిలిటీ చేస్తే పట్టుకోవాలి. యాక్చువల్గా ఫోర్స్ కాకుండా కూడా దేవుని నమ్ముకున్నారు అనుకోండి, అది రాజ్యాంగ హక్కు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? గోల్మాల్ చేసేది వేసి బలవంతంగా చేస్తారు. అన్నీ తీసుకొచ్చి అరెస్ట్ చేయించేసి అక్కడ స్టే 1 మూసేది, చర్చి మూసి అంతా మూసేది. ఎందుకంటే ఇది దేవుణ్ణి నమ్ముకునుట వలన ఎవరికి ప్రమాదం? సైతాను. దేవుని నమ్ముకుంట వల్ల సైతాను యొక్క రాజ్యానికి ప్రమాదం. కాబట్టి వాడు ఏం చేస్తుండు? మనుషులను పురగొల్పి, మనుషులను రెచ్చగొట్టి, వాడు తప్పును నడిపించి మొత్తం ఇది కాదు, ఇది అబద్ధం, ఇది సత్యం అని వాడు అబద్ధాన్ని ఏం చేస్తుండు? సత్యంగా చూపిస్తుండు. తెలుసా? ఆది నుంచి చేస్తుండు. ఇప్పుడు కొత్తగా చేసింది ఏం లేదు. వాడు ఆది నుంచి చేస్తుండు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, అంచె దినములందు మోసగాళ్ళు తయారవుతారు, అబద్ధ ప్రవక్తలు తయారవుతారు, అబద్ధ సేవకులు తయారవుతారు, దొంగ మోసగాలు, అబద్ధకులు చాలా మంది ఇంకా పెరుగుతారేమో చెప్పాలి, ఇంకా పెరుగుతుండొచ్చు. పాపం విచ్చలవిడిగా అయిపోయింది. బైబిల్ ఏమంటుండు? పాపం ఇస్తుంది. చూడండి, అప్పుడంట అంత్యక్రీస్తు వస్తారంట, అప్పుడు సైతాన్ పని చేస్తారంట. అంటే ఎంత పాపాలు జరుగుతున్నాయి చూస్తున్నారు లోకంలో. ఎంత భయంకరమైన న్యూస్లు వింటున్నాం. అసలు ఆ న్యూస్లు చిన్నపిల్లలు చంపేస్తారు. వాళ్ళకేదో సంబంధాలు ఉంటాయి, వేరే వేరే సంబంధాలు. పిల్లగాళ్ళని టార్చర్ చేసి చంపేస్తున్నాడు. ఆడు అడ్డం ఉండని వీళ్ళిద్దరు లవ్లో వాడు అడ్డం ఉండని వాడిని చంపేసి, అది తాత్కాలికమైన సుఖం కోసము. ఇప్పుడు సొంత కొడుకును చంపుకుంటారు అంటే ఏ తల్లైనా ఇటువంటి సుఖాల కోసం పోయి లాస్ట్ పాపాలను మూట కట్టుకొని నాశనం అయ్యే పరిస్థితిలో ఆడవాళ్ళు తయారవుతారు. అందరూ అంటలేదు, నేను ఉంటున్నారు, చాలా మంది ఉంటున్నారు. భయంకరంగా ఉంది లోకం. మీరు గమనిస్తే ఇంత భయంకరంగా ఉంటుంది. నేను న్యూస్లో చూస్తే అక్కడ బిడ్డను పంపిస్తే అల్లుడితోనే అత్త పెళ్లి చేసుకుంది. ఇక్కడ కాదు, రాజస్థాన్, ఇక్కడ బయట, ఇక్కడ మన దగ్గర కాదు, తెలుగు స్టేట్లో కాదు. అది ఊకే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. బిడ్డ ఇంటికి పోగానే ఏం చేస్తుంది? అత్తతో పెళ్లి చేసుకుంటాడు. ఏంది ఇక్కడ పోతుంది ఈ లోకం? గమనిస్తారా మీరు? వరుస వాయిలు లేవు, ఏం లేవు, ఎట్లా పడితే అట్లా పాపాలు చేయడానికి సత్యాన్ని లైసెన్స్ ఇచ్చేస్తుండు. చేసుకోండి, సావండి, ఏడనమాట ఏడను. దేవుడు అంటాడు వద్దు ఆగండి అని. కాబట్టి ఈరోజు ఇంకా నేను చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. మీరు కూడా చూస్తుంటారు న్యూస్లలో. ఎన్నో చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యం అయితే ఎందుకు జరుగుతుందో ఇదని, ఇంకా తప్పులు ఎందుకు జరుగుతున్నాయి ఆశ్చర్యపడతాం మనం. కాబట్టి దేవుని యొక్క రాకడ సమయంలో అంటుండు, ఇప్పుడు మీరేమంటుండు? సాతాను యొక్క దురాత్మల యొక్క సిద్ధాంతాలు వింటామంట. దురాత్మల యొక్క సిద్ధాంతాలు ఉంటాయి ఆయన కూడా, అవి వింటున్నామంట మనం. కాబట్టి అవి వింటే మోసపోతాం. కాబట్టి మనము వాక్యం అనేది భద్రపరచుకొని వాక్యం లోపటనే ఉండాలి, బయటికి పోనీకి వీల్లేదు. అప్పుడే మనం నిలబడగలుగుతాం దేవుళ్ళు. కాబట్టి
మోసపోకుండా చూసుకునేది మనం ప్లాన్ చేసుకోవాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇంకా మనం దేవుని ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, ఈరోజు మీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన మోసపోకుడి అని మీరు చెప్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తున్నారు. ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు. మేము మీలో ఉండలేకపోతున్నాం అయ్యా. కొన్నిసార్లు పడిపోతున్నాం, ముందు మిమ్మల్ని పెట్టుకోలేకపోతున్నాం. ముందుకు పోవాలంటే మరి మిమ్మల్ని పెట్టుకోకుండా ముందుకు వెళ్ళలేమయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరిని నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. దుష్ట చీకటి శక్తులన్నీ కాల్చిపడేయమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ నాశనం చేయమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. సంఘంలో సభ్యులు మెంబర్స్ అందరూ దీవించి ఎవ్వరు కూడా సండే రోజు డుమ్మా కొట్టకుండా ప్రతి ఒక్కరు కూడా సండే రోజు చర్చిలో పాల్గొనే భాగ్యం దయచేయమని ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడినందుకు అయ్యా నీకు వేలాత వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సంస్కారం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈ రొట్టె మీ శరీరాన్ని సాధరిస్తుందయ్యా. ఈ రసం మీ రక్తాన్ని సాధరిస్తుంది. ఈ రొట్టె తిని ఈ యొక్క రసం తాగినప్పుడు మీలో మేము, మాలో మీరు ఉంటారన్నారయ్యా. మీ పునరుద్ధానంలో మేము ఉన్నామయ్యా. మేము మరణించినా తిరిగి లేస్తామని చెప్పి గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చినందుకు అయ్యా వందనాలు. ఈ యొక్క రొట్టెను దీవించండి, ఈ యొక్క రసమును దీవించి ఆశీర్వదించి మా ఆత్మకు మేము శారీరకంగా కూడా బలపడి మీ సేవకులుగా ఏ దుష్టుడు సైతాన్ని అంటుకోకుండా కాపాడమని మీ ప్రొటెక్షన్ ఆ రోజు ఏ విధంగా అయితే మరి గుమ్మముల వైపు రక్తం రాసినప్పుడు ఆ దాటి వెళ్ళిపోయిన ఆ మరణదూత దాటి వెళ్ళిపోయిందయ్యా, అలా అది కాపాడుతూ మరణ నుంచి కాపాడిన దేవానికి వందనాలు. మా కోసం ప్రాణం ఇచ్చి మీ రక్తం చిందించి మీ సమస్తాన్ని మాకు అర్పించి మాకు కొత్త జీవితం ఇచ్చినందుకు అయ్యా. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళ నూతన సృష్టి, ఇదిగో పాతవాన్ని గద్దించాను, సమస్తం కొత్తవాయన అన్నావయ్యా. ఈ యొక్క రొట్టెను, ఈ యొక్క రసమును దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
యేసుదేవా నీ సన్నిధి చేరితిని, నన్ను కరుణించి మయా బలమైన బలమైన బలహీనమైన ఈ దేహము బలమైన పరచుము నేడు పరచని పరచుము నేడు పరచని స్వస్థపరచునే సన్నిధి చేరితిని, నన్ను కరుణించి ప్రభువా యెహోవా రాఫా యెహోవా మనుజులకు ఆరోగ్యము మాకు సగి ఆనందముని స్వస్థపరచునే సన్నిధి చేరితిని, నన్ను కరుణించి యెహోవా రాఫా యెహోవా రాఫా. శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభావ మీకు వందనాలయ్యా, ఇచ్చిన కానుకలు దీవించండి, స్థలాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ప్రేయర్ ప్రవేశం దీవించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీకు వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన, మీకు స్తోత్రాలు అయ్యా. మరి విత్తబడిన వాక్యం మరి దుష్టుడు దొంగిలించకుండా వాళ్ళ జీవితాల్లో మోసపోకుండా తండ్రి వాక్యానుసారమైన జీవితం కలిగి క్రీస్తును ముందు పెట్టుకొని వెళ్ళే జీవితాన్ని కలిగించమని కోరుతున్నాం. మాకున్న ప్రతి బలహీనతను ప్రతి దాన్ని సరిచేయండి ప్రభా. ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే నిలబడలేకపోతున్నామో తండ్రి, మేము అక్కడెక్కడ షేకింగ్ అయిపోతున్నామో తండ్రి, వీటన్ని సరిచేసి ఆయన మీ బిడ్డలుగా మీ సొత్తుగా నిలబెట్టుకోండి. సాతాను యొక్క బంధకాల చీకటి శక్తుల నుంచి విడుదలేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం. మాకున్న ప్రతి బలహీనతను ప్రతి సైతానిక పోడు నుంచి మాకు విడుదలిచ్చి తండ్రి, ప్రతి వ్యతిరేకత నుంచి మాకు విడుదలిచ్చి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా ఎల్లప్పుడూ తోడై ఉండాలని ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ఎండిన ప్రతి